హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇటు జనసేన కానీ అటు బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆయా నాయకులందరికీ ఒక హామీ ఇచ్చారు. ఈసారి టికెట్ రాని వ్యక్తులకు ఖచ్చితంగా మేము ఎమ్మెల్సీ గానో లేదంటే ఏదైనా మేజర్ కార్పొరేషన్లకు చైర్మన్ గానో మిమ్మల్ని పంపిస్తాము అనే విధంగా వీళ్ళు హామీలు ఇచ్చారు, మాట ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఆశావాహులు మాత్రం చాలామంది ఉన్నారు. ఇటు జనసేన విషయానికి వస్తే నాగబాబు గారికి ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా నాగబాబు గారికి అనకాపల్లి ఎంపీ సీట్ను ఖరారు చేశారు ఎలక్షన్ టైంలో. కానీ అక్కడ బీజేపీ పట్టుబట్టడంతో సీఎం రమేష్కి ఆ అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ అయినటువంటి నాగబాబు గారిని సైలెంట్గా ఉంచారు. అంటే ఈసారి టికెట్ లేదు, మీకు ఏదో విధంగా మీకు న్యాయం చేస్తాం, ఎమ్మెల్సీగా ఇస్తాము, ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుంటామని, ఒకవేళ అది జరగకపోతే రాజ్యసభ పంపిస్తామని హామీ ఇచ్చారు. రాజ్యసభ విషయంలో కూడా నాగబాబు గారికి నిరాశ ఎదురైంది. అయితే రీసెంట్గా మీ అందరికీ తెలుసు, ఆయన నామినేషన్ కూడా వేశారు. ఇక ఇప్పుడు 5 ఉన్నాయి కదా, ఈ 5 ఎమ్మెల్సీలో ఒకటి జనసేన తీసేసుకుంది, మిగతా 4 టీడీపీ తీసుకుంటుంది అనగా ఇక్కడ ఒక ట్విస్ట్, మళ్ళీ బీజేపీ ఎంటర్ అయిపోయింది. మాకు కూడా 4ట్లో ఒకటి కావాలని పట్టుబట్టింది. ఇక బీజేపీ పైనుంచి ఒత్తిడి రావడంతో ఇటు కూటమి ప్రభుత్వం పెద్దలు ఆలోచించి దీర్ఘకాలిక మనకు ప్రణాళికలు ఉన్నాయి, బీజేపీతో మనకు చాలా అవసరాలు ఉంటాయి, ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ పాత్ర ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూటమిలో ఉంది కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో, ఇంకా చెప్పాలంటే ఒత్తిడిలో బీజేపీకి ఒక సీటు కన్ఫర్మ్ చేశారు. ఉన్నవే 5 స్థానాలు, 4 తెలుగుదేశం తీసుకుందామనుకుంది, ఒకటి జనసేనకి ఇద్దామనుకుంది. ఇలాంటి సమయంలో బీజేపీ పట్టి మరీ ఒక స్థానాన్ని ఎగిరేసుకుపోయింది. అలాగే రేపు రాజ్యసభ ఏదైతే ఇప్పుడు విజయసాయి రెడ్డి సంబంధించి రాజీనామా చేశారో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి మరొకరిని పంపించాలి, ఆ ప్లేస్ కూడా బీజేపీ కావాలని పట్టుబడతాం. వాస్తవానికి అది నాగబాబు గారికి ఇద్దామనుకున్నారు, కానీ అక్కడ బీజేపీ పట్టుబట్టి బీజేపీ ఆ స్థానాన్ని ఎగిరేసుకుపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలా కూటమి ప్రభుత్వంలో బీజేపీది పై చేలా కనబడుతుంది. ఎందుకంటే అవసరాలు ఉన్నాయి, రాష్ట్రం బాగుండాలంటే బీజేపీ అవసరాలు కావాలి. అలా ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాజీ పడాల్సి వస్తుంది. ఎందుకు అంటే బీజేపీ పెద్దలతో అవసరాలు కాబట్టి. ఇలా ఇప్పుడు ఆ 4గిట్లలో ఒకటి బీజేపీ, ఒకటి జనసేన, 3 తెలుగుదేశం పార్టీ కేటాయించింది. ఇక బీజేపీ స్థానం ఎవరికి వెళ్తుంది అనే దానిపైన కూడా ఒక చర్చ జరుగుతుంది. అలా బీజేపీ కూటమిలో పెత్తనం చెలాయిస్తుందనే మాట వినబడతా ఉంది.